హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు విశ్వావసు నామ సంవత్సరం కాబట్టి మా ఊరి రామాలయం గుడిలోకి మేము ఉగాది పచ్చడి తయారు చేస్తున్నాము. ఒక్కసారి చూపిస్తాను, మీరు కూడా చూసి ఆనందిస్తారని మా కోరిక. ఫస్ట్ వేప పువ్వు అంతా బాగా శుభ్రం చేసుకొని ఒలిచి చెరిగి బాగా నెమ్మదిగా పువ్వు అంటే దానిలో మొగ్గలు లేకుండా పువ్వు మాత్రమే ఉండేటట్టుగా చేదు లేకుండా ఉంటుందని పిల్లలు కూడా అందరు తినాలి కాబట్టి అలా తయారు చేసుకున్న పువ్వు ఇది. పువ్వు వేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ బెల్లం వేసుకుంటాం. బెల్లము యాలకులు అన్నీ కలిపి దంచుకున్నాము. దానిలో ఇప్పుడు వేప పువ్వులో బెల్లం వేస్తున్నాము. ఇప్పుడు వేప పువ్వు బెల్లము వేసుకున్నాము. ఇప్పుడు మామిడి పిందెలు సన్నగా తురుముకున్నాను. తొక్కు తీసి తురివిన వేప పువ్వు ఎలా ఉందో మామిడికాయలు సన్నగా తురుముకున్న తురుము ఇది. అందరికీ నోటికి అడ్డం పడకుండా బాగా మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో మామిడికాయలు తురుముకున్నాము. ఇప్పుడు వేప పువ్వు బెల్లము మామిడి పిందెల తురుము అయిపోయింది. ఇప్పుడు అల్లం పేస్ట్, అల్లం కూడా సన్నగా తురుముకున్నాము. రుచి కోసం ఉప్పు వేస్తున్నాము. ఆరోగ్యం కోసం పసుపు కూడా వేయడం జరుగుతుంది. పులుపు కోసం చింతపండు పిసుక్కొని శుభ్రం చేసి పెట్టుకొని వడకట్టుకున్న నీళ్లు పోయడం జరుగుతుంది. అన్ని పదార్థాలు వేసుకున్నాం కదా, ఇప్పుడు చక్కగా కలుపుకుంటే అదే వేప పచ్చడి, వేప ప్రసాదము. ఇప్పుడు పులుపు, ఉప్పు, కారం, చేదు, తీపు అన్ని రుచులతో కూడిన షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి రెడీ. ఎలా ఉందండి? అందంగా ఉందా? మీరు చూడండి, ఒక్కసారి మీరు కూడా చూసి ఆనందిస్తారని మా కోరిక. మేమే స్వయంగా తయారు చేసాం. రామాలయంలో అందరికీ ప్రసాదంగా ఇస్తాం. మనిషికి దీర్ఘాయుష్మానం ఉద్యోగవాప్తిరస్తు విద్యాప్రాప్తిరస్తు ఐశ్వర్యాప్తిరస్తు ఆరోగ్యప్రాప్తిరస్తు. మానవోసాయి దీర్ఘాయుష్మానం విద్యాప్రాప్తిరస్తు ఆరోగ్యప్రాప్తిరస్తు మనోవాంఛాప్రాప్తిరస్తు అభిషేద్దు సిద్ధిరస్తు. గోవిందాయ పుష్పం